తెలంగాణ జల హక్కులకు గొడ్డలిపేట లాంటి ఏపీ ప్రతిపాదిత పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఇటీవల కర్ణాటకలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన భేటీలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాజెక్టుపై ఏకాభిప్రాయానికి వచ్చారా? త్వరలోనే రాతపూర్వక ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ రేవంత్ సర్కార్ ఏపీ, కర్ణాటక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను పోలవరం నుంచి తొలుత బనకచెర్లకు, ప్రస్తుతం నల్లమల్ల సాగర్కు తరలించేందుకు ఏపీ పోలవరం బనకచెర్ల లింకును చేపట్టింది. ప్రస్తుతం జాతీయ ప్రాజెక్టు ముసుగులో గోదావరి, కావేరీ లింకు పేరిట దాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుపై ఆమోదం కోసం కర్ణాటక, తెలంగాణతో సంప్రదింపులు జరుపుతోంది. తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణాటక ప్రస్తుతం ఏపీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని సమాచారం. జీసీ లింక్ ప్రాజెక్టు ద్వారా కర్ణాటకకు వచ్చే 16 టీఎంసీల వాటాను ఆ రాష్ట్రం ఎగువనే వాడుకోవచ్చని ఏపీ ఇప్పటికే హామీనిచ్చింది. మరిన్ని తాయిలాలు కూడా కర్ణాటక సర్కార్కు అటు కేంద్రం, ఇటు ఏపీ ఇచ్చాయని తెలిసిందే. తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానంగా ఏపీ ప్రతిపాదించిన పీబీ లింక్ ప్రాజెక్టుపై చర్చలు కొనసాగినట్టు తెలిసిందే. ఈ సందర్భంగా కర్ణాటకకు బెడ్డి వరద లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు 15,000 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు తుంగభద్ర డ్యాంకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరిట నావలి రిజర్వాయర్ను 52 టీఎంసీలకు విస్తరించేందుకు అయ్యే వ్యయంలో 5,000 కోట్లు ఆర్థికంగా అందజేసేందుకు కేంద్రం హామీనిచ్చినట్టు తెలిసిందే. కర్ణాటక చేపట్టిన ఆయా ప్రాజెక్టుల పనులకు ఏపీ సైతం ఆమోదం తెలిపిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ చేపట్టిన పీబీ లింక్ ప్రాజెక్టుకు కర్ణాటక సైతం ఎన్ఓసీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసిందే. మొత్తంగా ఏపీ, కర్ణాటక పరస్పరం కుమ్మక్కయ్యారని తేలిపోయింది. ఏకాభిప్రాయానికి వచ్చిన అంశాలపై త్వరలోనే రాతపూర్వక ఒప్పందాలు చేసుకోవాలని కూడా ఈ భేటీలో నిర్ణయించుకున్నట్లు తెలిసిందే. ముగ్గురు సీఎంల భేటీలో వేటిని అడగకుండానే తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు లాంటి కర్ణాటక, ఏపీ ప్రతిపాదనలకు రేవంత్ సై అన్నారని విశ్వసనీయంగా తెలిసిందే. కర్ణాటక చేపడుతున్న నావలి రిజర్వాయర్, ఆర్డీఎస్ ఎగువ, దిగువన చేపడుతున్న చిక్కాల మంచి, చిక్కాల పర్వి బరాజ్తో తెలంగాణకు తీరని ముప్పు పొంచి ఉంది. కొడంగల్ లిఫ్ట్ కోసం కర్ణాటక బరాజ్కు ఇప్పటికే గుట్టుగా అనుమతులిచ్చిన రేవంత్ సర్కార్ తాజాగా అలాంటి మోసానికే పాల్పడినట్టు తెలుస్తోంది. వాస్తవంగా సమావేశానికి ముందు కర్ణాటక ప్రాజెక్టులు ఏపీ ప్రతిపాదనలతో తెలంగాణకు వాటిల్లే ప్రమాదాన్ని వివరిస్తూ వాటిపై ఆయా రాష్ట్రాలు ముందుకు పోకుండా నిలవరించాలని కోరుతూ తెలంగాణ అధికారులు నోట్స్ తయారు చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేసేలా లేఖలు సిద్ధం చేశారు. కానీ ఆ భేటీలో అధికారులెవరని, ఆఖరుకు మంత్రిని సైతం అనుమతించలేదు. ముఖ్యమంత్రి ఒక్కరే కేంద్ర మంత్రి ఆయా రాష్ట్రాల సీఎంలతో భేటీ అయి చర్చించారు. 40 నిమిషాల పాటు కొనసాగిన ఆ భేటీలో తెలంగాణ జల వివాదాలకు సంబంధించి ఈ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదని తెలిసిందే. ఆయా రాష్ట్రాల ప్రతిపాదనలకు తలూపడం తప్ప చేసిందేమీ లేదని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.